హాయ్ వ్యూయర్స్, హార్టీ వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. నేను మీనా. సాధారణంగా కొంతమంది వ్యక్తుల్లో ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది. లైక్ సింగింగ్, డాన్సింగ్. కొంతమంది పోయిమ్స్ బాగా రాస్తారు, కొంతమంది కవిత్వాలు బాగా చెప్తారు, మరికొంతమంది స్టోరీస్ బాగా రాస్తారు. అదేవిధంగా ఈరోజు బీట్ బాక్సింగ్ అనే ఒక అద్భుతమైన స్పెషల్ టాలెంట్తో మన ముందు ఉన్నారు మైరాల కాంతి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నన్ను ఇన్వైట్ చేసిన తెలుగు మాస్టర్స్ తెలుగు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సార్, మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీ గురించి మా ప్రేక్షకులకి తెలియచేయడం అంటే లైక్ మీ స్టడీ కానీ, మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మా వ్యూవర్స్ కొంచెం తెలియజేయండి సార్. నమస్తే అండి, నా పేరు కాంతి కిరణ్. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు అండి. నా స్కూల్స్, కాలేజ్ అంతా అక్కడే జరిగినాయి. అండ్ మై ఫాదర్ మ్యాజిస్ట్రేట్ అక్కడ ఒంగోలులో మ్యాజిస్ట్రేట్ రిటైర్డ్ అయ్యారు. అండ్ మై మదర్ అక్కడే గవర్నమెంట్ టీచర్ అండి. సో నేను జాబ్ కోసం ఇక్కడ ఏలూరుకి వచ్చాను. ఇక్కడ జాబ్ ఏలూరులో వర్క్ చేస్తున్నాను. ఓకే సార్, అసలు బీట్ బాక్సింగ్ అంటున్నాం కదా సార్, అసలు బీట్ బాక్సింగ్ అంటే ఏంటి సార్? మేడం, బీట్ బాక్సింగ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉన్నాయి, యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో మనకి బీట్ బాక్సింగ్ అంటే ఎలా ప్లే చేస్తారంటే జస్ట్ ఇమిటేషన్ అనమాట. అలా ఉంటుంది. బట్ నేనేంటంటే ఎగ్జాక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ని కాపీ చేస్తాను. అంటే ఎగ్జాక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్ ఎలా ఉందో అలా నోటితో ప్లే చేస్తాను. ఇట్స్ బీట్ బాక్సింగ్ బట్ ఎగ్జాక్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఉందండి, ఊర్వశి సాంగ్ ఉంది. అది చూస్తే వావ్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఎగ్జాక్ట్ వాయిస్ ఎలా ఉందో దాన్ని ఇమిటేట్ చేస్తాను అనమాట. నాట్ లైక్ బీట్ బాక్సింగ్. బీట్ బాక్సింగ్ అంటే ఇదే వాళ్ళు ఎలా చేస్తారంటే అట్లా నోటితో ఎగ్జాక్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయరు. బట్ ఐ ఇమిటేట్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్స్. ఓకే సార్. సార్, అసలు మీ బీట్ బాక్సింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? బీట్ బాక్సింగ్ జర్నీ మీన్స్ యాక్చువల్లీ ఐ లవ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డ్రమ్స్ కానీ, ప్యాడ్స్ కానీ. అప్పుడులో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఈ మొబైల్స్ లేవు, తర్వాత ఇయర్ ఫోన్స్, ఇయర్ ప్యాడ్స్ ఏమి లేవు, హెడ్ ఫోన్స్. సో మనం ఎక్కడంటే ఎక్కడన్నా సాంగ్ వచ్చిందంటే అక్కడ ఉండి వినేవాళ్ళం. లైక్ టీ షాప్స్లో అంత ఇంట్రెస్ట్ మ్యూజిక్ అట్లా ఉండి వినేవాళ్ళం. అప్పుడు ఇంకా వీ డోంట్ హ్యావ్ ఏం తీసుకోవాలి, కొనుక్కోలేదు. సో వెన్ ఐ ఇన్ ది స్కూల్స్ ఐ హర్డ్ ద సాంగ్. ఆ సాంగ్ విని 2 పెన్స్ తీసుకొని ప్లే చేసేవాడిని. అంటే వీఆర్ ద లాస్ట్ బెంచెస్. స్కూల్స్లో, కాలేజ్లో లాస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళం మేము. సో మా బ్యాచ్ ఒకటి ఉంటుంది, నార్మల్గా తెలుసు కదా, స్కూల్ లాస్ట్ బెంచెస్ అంటే కొంచెం ఎవ్రీ వన్ ఈజ్ ఎ టాలెంటెడ్ పర్సన్. నా పక్కన మంచి సింగర్ ఉండేవాడు, మంచి ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. సో మాకు ఎగ్జాక్ట్ ఇంటర్లో వి కేమ్ అట్ 8 o'clock అండ్ వీ విల్ గో అట్ 9 o'clock, 9:30, 9 o'clock వెళ్తాం. చాలా గ్యాప్ ఉండేది మధ్యలో. ఒక క్లాస్ ఏమన్నా లేనప్పుడు అప్పుడు వి యూజ్ టు ప్లే దిస్. ఏమన్నా పక్కన కూర్చున్నప్పుడు ఒక సాంగ్ మనోహర అనే సాంగ్ పాడగానే సో ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటా వన్ డే ఇట్లా పర్ఫామ్ చేసిన పక్కన వాడు చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అన్నారు. అలా స్టేజ్ ఎక్కేసాం. అట్లా 250 ప్రోగ్రామ్స్ దాకా చేసాం మ్యామ్ కాలేజ్ డేస్ లోనే. సార్, అసలు యాక్చువల్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరండి బీట్ బాక్సింగ్ లో? ఏఆర్ రెహమాన్ సార్. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ జెంటిల్మెన్ సాంగ్స్ అండ్ ప్రేమికుడు ఈ సాంగ్స్ విన్నప్పుడు ఆ క్వాలిటీ, ఆ రిథమ్, అట్లాంటి రిథమ్ అప్పుడు ఉండేది కాదు. సో రెహమాన్ సార్ స్టార్ట్ చేశారు. సో చాలా ఇష్టపడ్డాం అండ్ ఐ యూస్ టు ప్లే దట్ విత్ మై మౌత్. సార్, ఇప్పుడు మీరు ఈ బీట్ బాక్సింగ్ అనేది ఓన్ గా నేర్చుకున్నారా, లేదంటే ఎక్కడైనా బయట నేర్చుకున్నారా? లేదు మ్యామ్, యాక్చువల్గా నాకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ అంటే ఇష్టం. తర్వాత ఐ లవ్ ప్లేయింగ్ ప్యాడ్స్. బట్ నేను ఫస్ట్ టైం మా ఫాదర్ని అడిగాను, మా నాన్ని ఇట్లా ప్యాడ్స్ కావాలంటే
సో కొట్టడానికి వచ్చారన్నమాట మీ అది. ఎందుకని చదువు పాడైంది, ఎందుకని బికాస్ ఎట్లా అంటే హీజ్ అన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఆయన వచ్చి ఏంటి ఇట్లా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటావేంటి, అసలుకే 40-50% ఉండేది మార్క్స్, ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొంటే కష్టం అని చెప్పి కొనిచ్చేవాడు కాదు. ఆయన అప్పుడు ఏం చేసిన 2 పెన్సిల్స్ పెన్స్, ఇదే వి ఫీల్ దట్ ఇట్స్ ఎ ప్యాడ్. ఏమైనా పాట పాడుతుంది ఇట్లానే ప్యాడ్స్ అనుకుని ఫీల్ అవుతా వి యూస్ టు ప్లే. అట్లా మనం వి స్టార్టెడ్ రిథమ్ ప్యాడ్స్, ఇట్లా బీట్ బాక్సింగ్ అన్ని నేర్చుకున్నాం. సార్ మీరు ఇప్పుడు మౌత్ తో బీట్ బాక్సింగ్ చేస్తున్నారు సార్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఇమిటేట్ చేయగలరండి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తబలా, ఈ 2 కలిపి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాళ ఉంది, తాళ ఏంటంటే హాఫ్ వచ్చి రిథమ్ డ్రమ్స్ అండ్ హాఫ్ వచ్చి తబలా. అట్లా 2 తబలాను, 2 తబలా లైట్గా వస్తుంది, ఆ 2 తబలా మిక్సింగ్ అవుతుంది. ఇట్లా 2 ప్యాడ్స్ ప్లే చేయటం. బేస్ గిటార్ అంటే ఊర్వశి బేస్ గిటార్. ఇట్లాంటిది మ్యామ్. సార్ ఇప్పుడు ఇన్స్టెంట్ గా నాకు ఒక ఐడియా వచ్చింది సార్, మీరు ఇంత బాగా ప్లే చేస్తున్నారు. యాక్చువల్గా అయితే నేను మ్యూజిక్ నేర్చుకోలేదు, బాత్రూమ్ సింగర్ నండి. సో నేను ఏదైనా సాంగ్ పాడితే మీరు దానికి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగలరు ఇన్స్టెంట్ గా? షూర్, మీరు ఏ సాంగ్ పాడినా నేను ప్లే చేస్తాను. ఓకే ఆడియన్స్ మీరు మాత్రం భయపడకండి కొంచెం. ఎలాంటి సాంగ్ అయినా పర్వాలేదు సార్? ఎనీ సాంగ్. శశివదనీ స్వరనీలాంబరి నీవా, చందిల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చుచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగని ముచ్చెత్తేటి కొలుపు సిరి నీవా, అచ్చుచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగని ముచ్చెత్తేటి కొలుపు సిరి నీవా. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఎనీ సాంగ్ కంటిన్యూషన్? ఓకే, నాకు నచ్చింది ఏదైనా పాడొచ్చండి. మనసా నుండి చోటి చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్నామున్నా ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా, మనసా నుండి చోటి చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్నామున్నా ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా, గాల్లో తేలినట్టుంది గుండె పేలినట్టుంది, తేలి పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది, ఒళ్ళు ఊగినట్టుంది లాగినట్టుంది, తేలి పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. నెక్స్ట్ ఏంటి సార్? ఒక తబలా సాంగ్ పాడండి మ్యామ్. తబలా అంటే ఒక తబలా ఎనీ తబలా సాంగ్ అంటే ఓల్డ్ సాంగ్ అలాంటిది మీ ఇష్టం. సార్ నేనైతే చూసి పాడతాను సార్, నాకైతే రాదు ప్రాపర్గా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదే ఈశా, శివని వేదనగా అవని వేదనగా పలికిను పదము పరేశా,
మొరవిని బదులిదరా నగజా మనోజ జగదీశ్వర మాలిక శ్రీకర శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదే శివని వేదం ఈనాడు కలిగిన ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఒక తమిళ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. షూర్ ఓకేనండి, పర్వాలేదు కదా సార్? పర్లేదు, నో ఇష్యూ. வத்தாயடி பாதையில தாவி விடுறா அத்த பெத்த பொங்குயில தேடி வாடுறா சந்தன மாலை அள்ளுது யால வாசு ஏறுதே எக்கிலி மேல சங்கிலி போல சேர தோணுதே சக்கரவால சுக்கரியால மால மாத்த. సార్ చాలా బాగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేశారండి, కాకపోతే నేనే కొంచెం చెడగొట్టినట్టున్నాను పాడి. సార్ ఇప్పుడు మీరు బీట్ బాక్సింగ్ చేస్తున్నారు కదా సార్, మీ బీట్ బాక్సింగ్లో అంటే ఏ స్టైల్ అంటే మీకు బాగా ఇష్టం అండి? వెస్టర్న్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్. సో వెస్టర్న్ అంటే ఇట్ లైక్ ఇండియన్ అంటే రెండు ఇష్టం, రెండు బాగుంటాయి. ఇప్పుడు మీరు ఇంత బాగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు, ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కదండి. Yes. మీకు ఎలాంటి అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా? అవి ఏంటో మా వ్యూవర్స్ కొంచెం తెలియచేయండి. 2005లో మేము ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను. నేను సుబాని అని మా డిస్ట్రిక్ట్ నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యాను. తర్వాత స్టేట్ కొట్టాము. సో నేషనల్స్కి వెళ్ళాము అనమాట. స్టేట్ వరకు వి గాట్ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్. సో ఇన్ గిటార్ అండ్ డ్రమ్స్, మాన్యువల్ డ్రమ్స్లోనే. సో మిమిక్రీ, ఇది బీట్ బాక్సింగ్ అప్పుడు లేదు, దానికి మిమిక్రీ అని ఇచ్చారు. మిమిక్రీలో సో ఆ టైంలో మేము 2-3 యాడ్ చేసాం విత్ బీట్ బాక్సింగ్తో పాటు క్రికెట్ కామెంటరీ అని అట్లాంటి 2-3 యాడ్ చేసి. సో అంటే అప్పుడు తప్పలా నేర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది ఈ బీట్ బాక్సింగ్ అంటే సపరేట్ ఏం లేదు. సో ఇది ఇట్ విల్ కమ్స్ అండర్ మిమిక్రీ అని చెప్పారు. సో అట్లా ఇలా ఇప్పుడు ఏమైనా మిమిక్రీ ఏమైనా చేయగలరా సార్? ఎస్ మ్యామ్, అంటే వాయిస్ ఇమిటేషన్స్ అట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పి పట్నాయక్ వాయిస్ అను తనేనా నేనా నేనా తనేనా నేనా నేనా తనేనా నేనా నేనా తానే నేనా 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 తానే నేనా నేనా నేనా. ఆర్పి పట్నాయక్ వాయిస్ అట్లా సాంగ్ వన్. అది రమణ గోకుల వాయిస్ అనుకోండి, రమణ గోకుల సార్. అది తారారా తారారే రారా తారారే. ఇలాంటిది. ఇంకో సాంగ్ ఉంటే లైక్ ఏదో లాగుంది వేళనాలు ఏ వింత ఏమిటో గిలగింత ఏమిటో. She listens like Mona Lisa. Smile iste oka drillera. She opens my heart. Smile cute. Cheli vadanam simakushimam ra. I am in love. S I'm in love. అట్లా రమణ గోకుల గారి వాయిస్ లాగా. సార్ మల్టీ టాలెంటెడ్ అంటే మీరే సార్. అలా అంటే అప్పుడు ఏంటంటే ఇట్లా బీట్ బాక్సింగ్ మ్యూజిక్ వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత ఇట్లా మిమిక్రీ, ఈ బీట్ బాక్సింగ్ అని సపరేట్ లేదు. సో స్టేట్ నేషనల్కి వెళ్ళాలి, ఇట్లాంటి కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే మిమిక్రీ రావాలి. అంటే మిమిక్రీ అండర్ ఏమి వస్తాయి అంటే ఇట్ విల్ వాయిస్ ఇమిటేషన్స్. సో అట్లాంటివి తీసుకున్నాం అనమాట. రమణ గోకుల గారు, తర్వాత దేవి శ్రీప్రసాద్ గారు, తర్వాత జెస్సీ గిఫ్ట్, మల్లేశ్వరివే మధురాజుల మంచరివే మంత్రాక్షరివే మధు శ్వాసల అంజరివే తెనవి నువ్వో తెన తిగవో తెలేదలన వెన్నెల నువ్వో వెండి మంటవో తాగే తెలుసుకోగా. అట్లా జెస్సీ గిఫ్ట్ వాయిస్ అట్లా స్టార్ట్ చేసాం. సూపర్ సార్. సార్ కొంచెం సేపు మన కాన్సెప్ట్ ని పక్కన పెడితే నాకు మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను సార్. యాక్చువల్గా పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుందండి. నేను మీ విషయంలో విన్నది ఏంటంటే మీ పేరెంట్స్
స్వర్గస్థులైన తర్వాత వారి ప్రతిమల్ని మీరు విగ్రహ రూపంలో చేయించడమే కాకుండా డైలీ మీరు మీ ఇంట్లో పూజా మందిరంలో కూడా మీ పేరెంట్స్ ఫొటోస్ని పెట్టి పూజ చేస్తారని విన్నానండి. దాని గురించి మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్? సో కాలేజ్ డేస్, స్కూల్ డేస్లో ఎవరైనా నార్మల్గా ఈ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్కి వచ్చేసరికి ఎప్పుడు పేరెంట్స్ తిడతానే ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ స్టడీ. ఆబ్వియస్లీ చదవాలి ఎందుకంటే మంచి స్టేటస్కి వెళ్ళాలి, మంచి స్థాయికి వెళ్ళాలి మా అబ్బాయి, అది ఎక్కువ. బట్ ఐ లవ్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. అట్లాంటిది వీళ్ళకి ఎక్కడో చిన్న ఇది వస్తుంది. అప్పటి నుంచి ఫస్ట్ వి స్టార్ట్ మన పేరెంట్స్ని తిట్టుకోవటం అలా స్టార్ట్ చేస్తాం. సో వెంటనే నాకు ఎప్పుడైతే ఈ మ్యూజిక్ ఇట్లా అయిపోయిన తర్వాత ఎంసీఏకి బయటకు వచ్చాను. ఐ కంప్లీట్ మై ఎంసీఏ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసిన తర్వాత ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. సో ఇంట్లోంచి బయటకు వచ్చి చదువు, దాని తర్వాత జాబ్, అట్లా ఒక 10-15 years గడిచిన తర్వాత లాస్ట్ కోవిడ్లో ఐ లాస్ట్ మై పేరెంట్స్. అమ్మ నాన్న ఇద్దరు కోవిడ్లో చనిపోయారు అన్నమాట. చనిపోయిన తర్వాత సో ఐ రియలైజ్ ఏంటిగానే మార్నింగ్ అంటే ఈ 15-20 yearsలో మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ కాల్ వచ్చేది. అంటే బిఫోర్ మ్యారేజ్ ఎవరు ఫోన్ చేసాయా, బ్రేక్ఫాస్ట్ చేసావా, ఎగ్జాక్ట్ 9 o'clockకి, 2 o'clockకి భోజనం చేసావా, ఓకే. ఒక మనిషి అడిగేవాళ్ళు ఎవరంటే మదర్, అది కామన్. సో నాకు అట్లా కాల్స్ వచ్చాయి రెగ్యులర్గా. అప్పుడేంటి, ఒకవేళ నేను ఎవరు ఫ్రెండ్తో ఉన్నప్పుడు కట్ చేయడం, లేదంటే నేను ఫ్రెండ్తో ఉన్నప్పుడు పక్కన పెట్ట మళ్ళీ చేస్తానులేమ్మా అనేవాళ్ళం. ఎప్పుడైతే కోవిడ్ చనిపోయిన తర్వాత, పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ ఫోన్స్ మిస్ అవ్వటం, అది చాలా స్ట్రగుల్ అనమాట. ఎవరు అసలు రెగ్యులర్గా వచ్చే ఫోన్స్ ఆగిపోవటం, అది కొంచెం ఇట్లాంటి రెగ్యులర్గా ఏంటంటే ఎవరు కూడా పేరెంట్స్ అనేది రీప్లేస్ చేయలేరు. 100%. ఎదురు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కావచ్చు, కానీ వేరే ఫ్రెండ్స్ అలా అయినా వస్తారేమో, కానీ పేరెంట్స్ మాత్రం రీప్లేస్మెంట్ అనేది అప్పుడు పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యి నో అసలు సో ఆ గాడ్ కంటే ఇంపార్టెంట్ పేరెంట్స్ అంటే అప్పుడు స్టాచ్యూస్. సో ఇద్దరు స్టాచ్యూస్ మా ఓన్ హౌస్ పక్కనే టెంపుల్ లాగా కట్టాము. యాజ్ వెల్ యాజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు మా ఓన్ హౌస్ ఉంది, అక్కడే పక్కనే. అలానే ఇంట్లో కూడా ఉంటాయి అన్నమాట. సో అట్ దట్ టైమ్ ఐ రియలైజ్ సో ఎవరు పట్టించుకోకపోయినా ఆ టైంలో ఫోన్ చేసేవాళ్ళు, వీఆర్ మిస్సింగ్. సో అప్పుడు వాల్యూ తెలిసింది. అప్పటి నుంచి నేను కూడా ఎక్కడన్నా ఒక స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐ విల్ టెల్ ద స్టూడెంట్స్ వాళ్ళకి వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎస్ వెళ్తా ఉంటాం. సార్ అదే కాకుండా మీ పేరెంట్స్ని ఇలాగా చేయడమే కాకుండా మీ మదర్ ఏదైతే స్కూల్లో చేశారో అక్కడ మీరు మీ మదర్ జ్ఞాపకార్థం బుక్స్ అవి పిల్లలకి వాటి గురించి కూడా యాక్చువల్గా ఏమైందంటే మా ఫాదర్ మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత సమ్ అమౌంట్ వచ్చిందనమాట. అమౌంట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ మా మదర్ బర్త్డేకి ఎక్కడెక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే వర్క్ చేశారో ఆ స్కూల్స్ ప్రతి ఒక్క స్కూల్స్లో ఒక లాంగ్ నోట్బుక్ అండ్ ఒక షార్ట్ నోట్బుక్, టీచర్స్ అందరికి ఒక పెన్స్, ఒక అట్లా అన్ని స్కూల్స్కి వెళ్ళి అట్లా పంచిపెట్టామన్నమాట ప్రతి స్కూల్. సో అది ఆ స్కూల్లో అక్కడే చదువుకున్న మా మదర్, అంటే లాస్ట్ 20 years చేశారు మా మదర్. సో వాళ్ళ పేరెంట్, ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్ ఫోన్ చేశారు నాకు, ఇట్లా మీ అమ్మగారు మా స్టూడెంట్, నేను మీ అమ్మగారు స్టూడెంట్ అండి, సో ఇట్లా మీరు బుక్స్ ఇచ్చారంటే అంటే కాల్ చేసి అప్రిషియేట్ మీ. సో ఈ రోజుల్లో ఎవరు ఇట్లా చేస్తారంటే ఇట్స్ నాకు అలా అనిపించింది ఇవ్వాలని అని అట్లా. సో మీకు గ్రేట్ అనే వర్డ్ కూడా చాలా చిన్నదవుద్ది సార్. గ్రేట్ కాదు మేడం, అంటే వాళ్ళు చేసింది మనం వాళ్ళకి సంథింగ్ వీ హ్యావ్ టు డూ అంతే. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను అది చేశాను. కానీ గ్రేట్ అని అంటే ఏదో ఎవరో ఏమంటారు అనేది కాదు. ఇట్స్ లైక్ అట్లా జ్ఞాపకంగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ అందరికీ, చాలా మందికి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో బుక్స్ చాలా మంది దొరకవు, అట్లాంటి వాటికి కొంచెం క్వాలిటీ మంచి బుక్స్ ఇచ్చాను ఆ టైంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మెమరీస్ ని మళ్ళీ రీక్రియేట్. సార్ యాక్చువల్గా బీట్ బాక్సింగ్ లో మీరు ఎలాంటి ఎఫెక్ట్స్ వాడుతూ ఉంటారండి? మన ఎఫెక్ట్స్ అంటే ఎస్పెషల్లీ ఒక ఎఫెక్ట్ అంటే ఏమి ఉండదు, అంటే సాంగ్ బట్టి. సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ వర్షం సాంగ్ తీసుకోండి, వర్షం సాంగ్ లో ఆటోమేటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాంట్లో. మెల్లగా ఇది అది డిలే ఎక్కువ వస్తుంది అనమాట. అది
ఎలాంటి ఎఫెక్ట్స్ అలాంటివన్నీ ప్లే చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాంగ్ని బట్టి మనం టెంపో కానీ లేదంటే దాని ట్యూన్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై, ఇంకా హై తగ్గించాలి, అట్లా బేస్ కూడా అట్లా మనం అన్ని ట్యూన్ చేసుకోవచ్చు నోటితోనే. అంటే మనం వాళ్ళ సాంగ్ ఎలా పాడుతున్నారు దాన్ని బట్టి మనం వీ కెన్ ట్యూన్ ఇట్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు అదర్ మ్యూజిషియన్స్ ఉన్నారు కదా సార్, ఎవరితోనైనా వర్క్ చేశారా? ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? నా ఇన్ ప్రకాశం ఒంగోలులో మీ అండ్ సుబాని, ఇప్పుడు సుబాని తమన్ సార్ దగ్గర వర్క్ చేస్తున్నారు, అండ్ మ్యాన్ లిస్ట్ గిటార్ అన్ని. సో మేమిద్దరం కలిసి అతనేమో వైలిన్ మ్యాండ్లిన్ ప్లే చేసేవాడు, నేను డ్రమ్స్ జాజ్ ప్లే చేసేవాళ్ళం. ఇద్దరం కలిసి చాలా షోస్ చేసాం, ప్రోగ్రామ్స్ చేసాం. యాక్చువల్లీ హీస్ అండ్ టీచర్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ మ్యూజిషియన్ ఫ్యామిలీస్, మ్యూజిక్ ఫ్యామిలీ. సో వాళ్ళు అట్లా ప్రస్తుతానికి ఇప్పుడు హీఈస్ ఇన్ తమన్ సార్ టీమ్. ఓకే. రాములు సాంగ్ కూడా అతనే ప్లే చేశాడు మ్యాండ్లిన్. సో అట్లా అతను ఒకళ్ళు. తర్వాత వన్స్ ద బెస్ట్ ఏంటంటే బెంగళూరు షోలో జూన్ పోతే జూలై గాలి అని సాంగ్ ఒకటి ఉంది, దానికి హ్యారిస్ జెరా సార్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ముందు నేను ఇట్లా ఒకళ్ళు సాంగ్ పాడతాను, నేను ప్లే చేశాను. ఐడియా ఉందా మీకు? జూన్ పోతే సాంగ్ జస్ట్ అది బిట్టుంది. సో అది ప్లే చేసేటప్పుడు హీ వాజ్ అమేజింగ్. నాకు ఈ స్నేర్ కోసం ఎగ్జాక్ట్ దీనికోసం అంటే మేము ఎంత ఖర్చు పెట్టామంటే వైర్ కూడా క్వాలిటీది ఖర్చు పెట్టాము, ఎందుకంటే ఆ స్నేర్ కోసం. ఆ స్నేర్ ఆ స్నేర్ కోసం, అంత క్వాలిటీ కోసం వైర్ ఇన్ని చాలా ఖర్చు పెట్టాం. సో వితౌట్ యాంప్లిఫైర్, వితౌట్ మైక్, వితౌట్ ఏమి ఎక్విప్మెంట్ ఏమి లేకుండా యూఆర్ ప్లేయింగ్, హౌ యూఆర్ ప్లేయింగ్ అని చాలా ప్రైజ్ చేశాడు. సో దట్ మూమెంట్ లైఫ్ లో మర్చిపోలేను. సార్ ఇప్పుడు బీట్ బాక్సింగ్ లో మీకు ఎదురైన అతి పెద్ద ఛాలెంజ్ ఏంటి సార్? ఛాలెంజ్ ఏముంటుంది మ్యామ్, యాక్చువల్ సింగర్ అండ్ మంచి సౌండ్ సిస్టమ్ బాగుంటే, అంటే ఎందుకంటే మొత్తం మేము ప్లే చేసేదంతా ఇట్లా లంగ్స్ బ్రీత్ తోనే చేస్తాం, విత్ నోస్ అండ్ మౌత్ మొత్తం. సో మైక్ బాగుండి, మంచి క్వాలిటీ మైక్ అండ్ మంచి స్పీకర్స్ ఉంటే we will give 100% అవుట్పుట్. సో మొత్తం డిపెండ్స్ ఆన్ సౌండ్ సిస్టమ్. సరే ఇప్పుడు మీరు ఇంత బాగా ఏమంటారు బీట్ బాక్సింగ్ చేస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూసి బేసికల్గా పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలు బాగా అడిక్ట్ అవుతారండి. ఇలాంటి వాటికి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సార్. ఇన్ కేస్ పిల్లలు ఎవరైనా నేర్చుకుంటాం అని అడిగితే మీరు వాళ్ళకి ఈ కళని నేర్పించడానికి రెడీగా ఉన్నారు? షూర్ నేర్పిస్తాం. బట్ ఇదేంటంటే, సో వాళ్ళు ఫస్ట్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. సో దే హ్యావ్ టు లవ్ ద మ్యూజిక్. ఎందుకంటే ఎక్కువసార్లు సాంగ్ వింటేనే మనకి ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అనేది వినగలం. సో ఎవరికైతే మ్యూజిక్ అంటే లవ్ ఉంటుందో, ఇష్టం ఉంటుందో, వాళ్ళు దే కెన్ కమ్ అండ్ దే కెన్ లెర్న్ ఫ్రమ్. సార్ ఇన్ ఫ్యూచర్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఏం లేదు మ్యామ్, అంటే ఒక 6 songs, డిఫరెంట్ సాంగ్స్ తీసుకొని ఐ వాంట్ టు రికార్డ్ విత్ మై మౌత్, అన్ని బేస్ గిటార్, తబలా, అన్ని డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని విత్ ఆడియో యాజ్ వెల్ as వీడియో. సో రికార్డ్ చేయాలని నా ఎయిమ్ అనమాట. సో మన జాబ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 7 అవుద్ది. సో ఇట్లాంటి సాటర్డేస్ కూర్చొని కంప్లీట్ చేయాలని నా. సరే ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్ ఒక పక్కన, బీట్ బాక్సింగ్ ఒక పక్కన, రెండింటిని మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారండి? మేనేజ్ అంటే యాక్చువల్గా జాబ్ అంటే అందరికి తెలిసిందే. సో మెనీ బర్డన్స్. సో జాబ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా చిన్న ఏమన్నా ప్రాబ్లమాటిక్ ఉన్నా వెంటనే అనుకున్నామంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మ్యూజిక్ అంటేనే అది. సో మ్యూజిక్, ఇఫ్ యూ లవ్ మ్యూజిక్, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చచ్చిపోరు ఎవరు. వై? బికాస్
ఇఫ్ యూ రిమెంబర్ దట్ సాంగ్, నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? జూన్ పోతే జూలై గాలి, యా కమ్మంగా ఒళ్ళు వాలే, ఇది వాట్సాప్. ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను, మా బాస్ తిట్టాడు, ఏంటి ఏం చేస్తున్నావు అన్నాడు, బయటకు వచ్చాను. యాక్చువల్గా నార్మల్ మ్యూజిక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే షిట్ ఎందుకు తిట్టాడు అనుకుంటాం. బట్ మన మ్యూజిక్ లవర్స్ ఏం చేస్తారంటే జస్ట్ బయటకు వచ్చి ఒక చిన్న సాంగ్ హమ్ చేసుకుంటే అనుకుంటే చాలు, ఎవ్రీథింగ్ రిలాక్స్. ఎస్, అందుకే మ్యూజిక్ థెరపీ అంటారు. సో మ్యూజిక్ లవ్ చేసే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ద మ్యూజిక్ విల్ హెల్ప్ అన్నమాట. బీట్ బాక్సింగ్ ని మీరు ఒక సంపూర్ణ సంగీత కళగా ఎలా చూస్తారు? సో సంపూర్ణ కళగా అంటే యాక్చువల్గా సో ఒక సాంగ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే వీ హ్యావ్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ తబలా, వీణ, కీబోర్డ్, సో ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మిక్స్ చేసి వన్ గై ఒక పర్సన్ ప్లే చేసేది ఇట్స్ డిఫరెంట్. సో ఈక్వల్ టు ఆల్ ద ఆర్కెస్ట్రా అంతా కలిపి ఒక మనిషి నోటితో ప్లే చేయటం ఇట్స్ లైక్ ఈక్వల్ టు ఆల్ ఆర్కెస్ట్రా పీపుల్. లైవ్ షోలు ఒక పక్కన, వీడియోస్ ఒక పక్కన, ఈ రెండింటి మధ్యలో మీకు బాగా ఇంట్రెస్ట్ అయింది ఏంటి, ఎందుకు? సో వీడియోస్ అంటే సింగిల్గా మన సొంతగా మనం చేసుకునేది మ్యామ్. బట్ లైవ్ షోస్ అంటే ఇట్స్ సమ్ స్పెషల్. సో ఆ జోష్ ఇస్తుంది బికాస్ ఆ ఎవ్రీ వన్ క్రౌడ్ ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫస్ట్ నేనైతే ఎస్పెషల్లీ ఫస్ట్ బీట్ బాక్సింగ్ చేసేటప్పుడు ఫస్ట్ సాంగ్ ఐ విల్ స్టార్ట్ విత్ ఊర్వశి అనగానే అందరూ ఓ అని క్రౌడ్. అది మా వ్యూవర్స్ కోసం ఒకసారి ఓకే షూర్ చేస్తాను. ఊర్వశి పాలసీ ఊర్వశి take it easy policy, ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంత fantasy. సూపర్ సార్. సో అది వినగానే ఎవరైనా మొత్తం క్రౌడ్ అంతా స్టార్ట్ చేస్తారు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే సార్, ఇప్పుడు అట్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి మీకు. మీరు బీట్ బాక్సింగ్ నేర్చుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సో బీట్ బాక్సింగ్ నేర్చుకోవాలంటే ఆల్రెడీ మనం ఎట్లా అంటే మ్యూజిక్ లవ్ చేసి ఉండాలి మ్యామ్ షూర్గా. సో ప్రతి ఇన్స్ట్రుమెంట్ వాడికి రిథమ్ ఉండాలి ఫస్ట్, బాడీలో రిథమ్ లేకపోతే అంటే రిథమ్ అంటే అలాంటి అంటే వాళ్ళు వెన్ యూఆర్ వాకింగ్, వెన్ యూఆర్ రన్నింగ్, మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కూడా రిథమ్, అలాంటి రిథమ్ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సో అట్లాంటి వాళ్ళు షూర్గా దే విల్ ఈజీలీ లెర్న్. సో ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్లో బాడీలో రిథమ్ లేకపోతే ఎవరికి ఎంత ప్రాక్టీస్ చేసినా అవ్వదు. సరే, ఇప్పుడు రిథమ్ అన్నారు కదా సార్, Yes, ma'am. రిథమిక్ గా మీరు ఇప్పుడు ఏమైనా ప్లే చేయగలరా? మీరు ఒక సాంగ్ పడితే తప్పకుండా చేయగలను. ఫాస్ట్ సాంగ్ ఎనీ అంటే లైక్ ఎలా సార్? షకలక బేబీ అలాంటి ఎనీ సాంగ్ ట్రై చేస్తాను సార్. షూర్. Shakalaka baby, shakalaka baby, lukuli vato chaleta. Shakalaka baby, shakalaka baby, love cheyato chaleta. No 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 no
no, no, no. Shakalaka baby, shakalaka baby. Lukuli bato chaleda. Shakalaka baby, shakalaka baby. Love cheyato chaleda.
థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్. మీరు కూడా బాగా పాడారు. ఫైనల్ టెస్ట్ మా వ్యూవర్స్ కి ఎంటర్టైన్మెంట్ చేసామని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ మీరు ఇన్ ఫ్యూచర్ కూడా మీ లైఫ్ డ్రీమ్ అయితే ఒకటి ఉంది కదా సార్, అది త్వరగా సక్సెస్ అవ్వాలని, మీరు మీ డ్రీమ్లో మంచి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.